పార్ట్ టైమ్ ఫ్రీలాన్సర్ పర్ అవర్ బేస్ చేసుకుని వర్క్ చేసుకునే ఒక మంచి జాబ్ తెలుగు లాంగ్వేజ్లో. కంపెనీ వచ్చేసి టెలస్ ఇంటర్నేషనల్ నుంచి ఆన్లైన్ డేటా అనలిస్ట్ తెలుగు స్పీకర్స్ వీటి కోసం వీళ్ళైతే చూస్తున్నారు. రీసెంట్గా అప్డేట్ చేశారు. పర్ అవర్ మనకి $7 వరకు, అంటే 600 పర్ అవర్ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ జాబ్ వర్క్ ఏంటి అంటే, ఈ కంపెనీ వాళ్ళు గూగుల్ మ్యాప్స్ మీద డేటా సెట్స్ని ప్రిపేర్ చేయడంలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన డేటా అంతా కూడా వీళ్ళు కలెక్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసి వర్క్ చేస్తున్న కంపెనీస్కి వీరైతే సపోర్ట్ చేస్తుంటారు. డేటా సెట్స్ని ప్రిపేర్ చేయడం అంటే జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ చూస్తుంటాం. అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా అని. నెక్స్ట్ మ్యాప్స్ పైన చూపిస్తుంటాయి కదా, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ అని ఒక నావిగేషన్ మీకు కనిపిస్తూ ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో. ఆ మ్యాప్స్ చూస్తూ వెళ్తున్నప్పుడు కొన్ని నేమ్స్ కనబడుతుంటాయి కదా. పర్టికులర్గా ఈ లేన్ అంటే ఇది ఎస్ఆర్ నగర్ లేదా దిల్సుఖ్ నగర్ అని, కొద్దిగా ముందుకు వెళ్తే ఇలా అమీర్పేట అని, హైటెక్ సిటీ అని, అలా మొత్తం ఏరియా నేమ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. అలా తెలుగు నేమ్స్ని ఐడెంటిఫై చేసే వారి కోసం వీళ్ళు చూస్తున్నారు. మీరు అప్లై చేసిన తర్వాత ఒక అసెస్మెంట్ వస్తుంది. మీ ప్రొఫైల్ కనుక క్వాలిఫై అయితే అప్పుడు అసెస్మెంట్ అనేది మీకు ఇస్తారు. అది కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ జాబ్కి తీసుకుంటారు. ఇంకా ఈ జాబ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇండియాలో ఉన్న కన్సిక్యూటివ్గా ఒక 2 to 5 years నుంచి ఇండియాలోనే ఉన్న వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అయితే చాలు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీరు 12th పాస్ అయినా, డిప్లొమా చేసి, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, కెరీర్ గ్యాప్ ఉన్న హౌస్ వైఫ్స్ అయినా పర్వాలేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ జాబ్లో వర్క్ ఏంటంటే, ఆన్లైన్ డేటా అనలిస్ట్ రూల్, యాక్చువల్ మ్యాప్స్ మనకైతే ఉన్నాయి కదా, ఆ కంటెంట్ ఏవైతే ఉందో ఆ మ్యాప్ జియోగ్రాఫికల్ పొజిషన్ ఏవైతే ఉందో కరెక్ట్గా ఉందో లేదా అని చెక్ చేయాలి. ఆ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, గూగుల్ మ్యాప్స్ లేక ఇంకా వేరే ఏ మ్యాప్స్ అయినా కావచ్చు, ఆ మ్యాప్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఎగ్జాక్ట్ లొకేషన్కి కరెక్ట్ నేమ్ మ్యాచ్ అయిందా లేదా అనేసి వెరిఫై చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఆన్లైన్ డేటా అనలిస్ట్ తెలుగు స్పీకర్స్ ఇన్ ఇండియా అని క్లియర్గా మెన్షన్ చేశారు. కంట్రీ ఇండియా, జాబ్ టైప్ ఫ్రీలాన్స్, వర్క్ స్టైల్ రిమోట్. అంటే ఫ్రీలాన్స్ జాబ్ అంటే ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసుకునే పార్ట్ టైం లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ ఇది. ఇక డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్ చూస్తే, నో ప్రీవియస్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ రిక్వైర్డ్ టు అప్లై టు దిస్ రోల్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. హౌఎవర్, వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ విల్ రిక్వైర్ యూ టు పాస్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ అండ్ గో త్రూ ఎ స్టాండర్డ్ అసెస్మెంట్ ప్రాసెస్. మీరు ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ అండ్ అసెస్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత దీంట్లో వర్క్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఏ పార్ట్ టైమ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ and your work will be subject to our standard quality assurance checks during the term of this agreement. ఇది పార్ట్ టైమ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. అండ్ ఇక బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే ఫుల్ ప్రొఫెషనల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. మీకు తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా కొద్దిగా ప్రొఫెషన్స్ అయితే ఉండాలి. Being a resident in India for the last 2 consecutive years and having familiarity with current and historical business, media, sport, news, social media and culture affairs in India. మీరు 2 years కన్సిక్యూటివ్గా మీరు ఇండియాలోనే ఉంటే సరిపోతుంది. మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మన యొక్క నేటివ్ ప్లేసెస్ గురించి, మీడియా, స్పోర్ట్స్, న్యూస్, సోషల్ మీడియా గురించి కొద్దిగా తెలిసి ఉండాలి అని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మీకు మ్యాప్స్ అంటే ఏంటి, జనరల్గా మనం మ్యాప్స్ యూజ్ చేస్తుంటాం కదా, మ్యాప్స్ వాటి గురించి కొంత అవగాహన ఉండాలి.
నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ అక్రాస్ ఏ డైవర్స్ సెట్ ఆఫ్ టాస్క్ టైప్స్ ఇంక్లూడింగ్ మ్యాప్స్, న్యూస్, ఆడియో టాస్క్స్ అండ్ రిలవెన్స్. మ్యాప్స్, న్యూస్, ఆడియో టాస్క్లు ఇలా రకరకాల పనుల్లో రకరకాల పని చేయగలగాలి. డైలీ యాక్సెస్ టు ఏ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్ అండ్ రెలవెంట్ సాఫ్ట్వేర్. ఇక రోజు యాక్సెస్కి బ్రాడ్బ్యాండ్, అలాగే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉండాలని ఉంది. వర్క్ సెలెక్ట్ అయిన తర్వాత మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అసెస్మెంట్ ఏదంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇన్ ఆర్డర్ టు బి హైర్డ్ ఇన్ టు ద ప్రోగ్రామ్ యూ విల్ టేక్ అన్ ఓపెన్ బుక్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్. అంటే ఒక అసెస్మెంట్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ చూసి కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఏంటంటే ఆ ఎగ్జామ్ ప్రాపర్గా రాయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత ఐడి వెరిఫికేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనేది స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి లెర్నింగ్ మెటీరియల్స్ ఇవన్నీ వాళ్ళే గైడ్ చేస్తారు. అడిషనల్ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆర్ యూ ఏ డీటెయిల్ ఓరియంటెడ్ ఇండివిజువల్ విత్ ఎ ప్యాషన్ ఫర్ రీసెర్చ్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నేషనల్ అండ్ లోకల్ జియోగ్రఫీ. నేషనల్ అండ్ లోకల్ జియోగ్రఫీ గురించి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి, రీసెర్చ్ చేయగలగాలి. ఓకే, మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఇక్కడ అప్లై నౌ ఆన్ బటన్ ఇచ్చారు కదా, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో, లొకేషన్, ప్రైమరీ లాంగ్వేజ్ అండ్ అదర్ లాంగ్వేజెస్, ఇంకా ఏ లాంగ్వేజెస్ తెలుసో అవన్నీ యాడ్ చేయండి. నెక్స్ట్ రెజ్యూమ్ యాడ్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత మెయిల్కి అసెస్మెంట్ కోసం ఒక మెయిల్ పంపిస్తారు. అసెస్మెంట్ కోసం మీరు సబ్మిట్ చేసిన వెంటనే అయినా రావచ్చు, లేదా 1 or 2 లేదా 1 week వరకు పట్టవచ్చు. ఓకే, డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ ఇస్తున్నాను. దానిపైన క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేయండి. థ్యాంక్ యూ.